నరసావధానులు క్షుద్ర విద్యలను ఉపాసించుచుండెననియు అతడే ఈ విగ్రహమును మాయం చేసెననియు ప్రచారము చేయదొడిగెను. అంతట పీఠికాపుర బ్రాహ్మణ్యము నరసావధానుల ఇంటిని క్షుణ్ణముగా పరిశీలన చేయవలనని తీర్మానించిరి. బాపనార్యులను ఈ విషయమై ప్రశ్నించగా నిజము నిలకడ మీద గాని తెలియదనియు ప్రస్తుతం మౌనముగా నుండ భావ్యమని తాను తలుచుచున్నాననియు సమయం వచ్చినప్పుడు మాట్లాడదననియు తెలియజేసింది. నరసావధానులు ఇంటిలో తవ్వకములను జరపగా మానవ కపాలములు క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయలుపడెను. నరసావధానులు నిర్దోషి అయినను అతడు క్షుద్ర విద్య ఉపాసకుడని ముద్రపడెను. రోజురోజుకు అతని ఆరోగ్యము క్షీణించుచుండెను. అతని ఇంటిలో ఒక గొడ్డుమోతు ఆవు ఉండెను. దానిని కూడా ఎద్దువలె భావించి వ్యవసాయం పనులకు వాడుచుండిరి. నరసావధానులు దానికి మేత సరిగా పెట్టడాయను. తాంత్రికుడు ఆ గోవునందు క్షుద్రశక్తిని ప్రవేశపెట్టెను. అది ఒకనాడు కట్లు తెంచుకొని బీకరాకారముగా ఇంటిలోని వారిని పొడిచి తన యజమాన్ని ఎంతో ప్రేమగా పెంచుకొని తోటకూర తోటను ధ్వంసం చేసెను. దానిని తాడుతో బంధించుట ఎవరి తరము కాదాయను. ఆ రోజున నరసావధానుని తల్లి యొక్క ఆబ్దీకము ఇంటిలో గారెలు మరికొన్ని భక్షములు సమృద్ధిగా చేయబడిన. నరసావధానుని ఇంటిలో వంటపాకలోనున్న భక్షములను గారెలను ఆ ఆవు తినివేసెను. అప్పటికే భక్తుల భోజనములు పూర్తి అయినవి. అయితే ఇంటిలోని వారు ఇంకను భోజనము చేయలేదు. శ్రీపాదుల వారు తన తండ్రి అయిన రాజశర్మతో మనము నరసన్న తాతగారి ఇంటికి పోవలనని మారాము చేయసాగిన. శ్రీపాదుల వారిని తీసుకొని రాజశర్మ నరసావధానుడి ఇంటికి ఎదురుగా నిల్చెనను. ఇంతలో అవధానులు వారి గోవు బయటకు వచ్చెను. శ్రీపాదుల వారు తన తండ్రిని తనను క్రిందికి దింపమనిరి. ఆ గోవు శ్రీపాదుల వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తదుపరి శ్రీచరణములకు ప్రణమిల్లి ప్రాణములు విడిచెను. పీఠికాపురానందలి జనులు ఈ సంఘటనను రకరకములుగా వ్యాఖ్యానించిరి. నరసావధానులు ఇంట చేయబడిన గారెలలో విషము పొరపాటున చేరినదనియు భోక్తుల అదృష్టము వలన వారు రక్షించబడినరనియు